అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నేను చాలా రోజులు తర్వాత ఆఫ్టర్ 3 months బ్యాక్ మళ్ళీ బ్యాక్ అండి వీడియోస్కి రెడీ అవుతున్నాను. నెక్స్ట్ మంత్ వెబ్సైట్ లాంచ్ చేద్దామని వెబ్సైట్ ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి 3 months బ్యాక్ తర్వాత వస్తుంది. ఇందుకు కొంచెం డిలే కాదండి, చాలా మంది మెసేజెస్ పెట్టారు నాకు. చాలా మేడమ్స్ వీడియోస్ రావట్లేదు. కొంచెం ఇక్కడ ఎగ్జిబిషన్స్ స్టాల్స్ కనెక్ట్ చేసుకుంటా హైదరాబాద్ వాళ్ళందరికీ కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం ఆల్ ఓవర్ సర్కిల్ అయితే ఇక్కడ ఎక్కువ కాబట్టి హైదరాబాద్లో కొంచెం ఎక్కువ సర్కిల్తో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఆ బిజీలో ఉండి కొంచెం నేను ఈ వీడియోస్ అయితే నేను డిలే అయ్యింది. ఎందుకంటేనండి ఇంకొకటి మీకు చెప్పాలి, ప్రతి ఒక్క పనిని నేనే చేసుకుంటాను, నా సొంతంగా నేనే చేసుకుంటాను. ఎవరిని నేను అప్పు చెప్పనండి పనిని. అందుకుని కూడా కొంచెం నా వీడియోస్ నేను చేసుకుని మళ్ళీ నేను బయట స్టాల్స్కి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం నాకు కష్టమైంది. అందుకనే ఎన్ని రోజుల నుంచి. అండ్ ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇల్లు ఒకటి షిఫ్ట్ అయ్యాము, అందు గురించి కూడా కొంచెం డిలే అయితే వచ్చింది. ఇంకొకటి నేను కస్టమైజేషన్కి కొంచెం ఒక పెళ్ళికి అయితే ఒప్పుకున్నాము, అది కూడా ఇంకొక బిజీ అండి. అదే ఒక 1.5 months పట్టేసింది. వాళ్ళు కొంచెం వర్క్స్ అవన్నీ చేయించారు, కాకపోతే వీడియోస్ అవన్నీ చేయలేకపోయాను. ఒక చిన్న హ్యాండ్ ప్రింట్ది ఒకటి మనం కస్టమైజేషన్ చేయించాం ఒక 2-3 శారీస్కి, అవి మీకు అయితే చూపించేస్తున్నాను. ఇంకొక వీడియోలో ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరి లెంత్ అయిపోదు కదా ఇన్స్టాగ్రామ్ పేజ్కి. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మంచి కస్టమర్ ప్యూర్ గద్వాల్ పట్టండి. ఇది మా మిస్ప్రింట్ సమ్ ప్రాబ్లం ఏదో అయ్యిందంట ఆ చీరకి. నేను మొత్తం ఓపెన్ చేయట్లేదు, కానీ ఈ చీరని మిస్ప్రింట్ అయితే ఆ చీరని మనం ఇట్లాగా డిజిటల్ ప్రింట్ మంచి బ్రౌన్ మొత్తం ఓపెన్ చేస్తే ఇదిగోండి ప్యూర్ గద్వాల్ పట్టు. ఇది వచ్చేసరికి మీకు ఇలా నేను చీర అంతా చూపిస్తున్నాను. మంచి బ్రౌన్ అండ్ గ్రీన్ షేడ్ వచ్చిందండి. ఇది వచ్చేసరికి మొత్తం ఈ చీర అంతా ప్రింట్ మనం ఇలా చేయించాము. ఇవి 1500 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటాయి. మీకు ఎలా నచ్చితే అలా ప్రింట్ అయితే చేపిస్తాను. డ్రై వాష్ అయితే చేసుకోవాలండి, మెయిన్ కంపల్సరీ చెప్తున్నాను. ఇలా మంచిగా ప్రింట్ వేయించి పాలిష్ చేయించేసాము. కొంచెం డిఫరెంట్గా మరకలు ఎక్కడ ఏమీ కనబడనివ్వకుండా ఇలా ప్రింట్ అయితే చేయించేసాము. ఇది ఒక చీర అండి, ప్యూర్ గద్వాల్ పట్టు అండి. ఇది వచ్చేసరికి ప్యూర్ గద్వాల్ పట్టు, చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ ప్రింట్. ఇలాంటి ప్రింట్స్ కానీ మీకు ఏమైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఒక చీర. ఇంకొకటి వచ్చేసరికి సింపుల్ క్రష్ క్రేప్కి మొత్తం ఆల్ ఓవర్ లైట్ పింక్ శారీ ఇలా వచ్చేసినాయండి మీకు. ఆల్ ఓవర్ చీరకి లైట్, ఇది కస్టమర్ శారీ అనండి. దీనికి నేను బ్లౌజ్ డిజైన్ చేశాను. ఈ చీరకు వచ్చేసరికి మనం బ్లౌజ్ డిజైన్ చేసాము. చక్కగా ఇట్లా వస్తుంది చీర అంతాను. ఇదిగోండి ఇలా వస్తుంది, ఇదండి ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగా వచ్చిందండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వస్తుంది మీకు. ఇదిగోండి దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ది బ్లౌజ్. ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్. ఇదిగోండి ఈ బ్యాక్ సైడ్ హై నెక్ ప్యాటర్న్ కింద ఇట్లా డిజైన్ చేసాము బ్లౌజ్. అండ్ ప్లస్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇదిగోండి 2 handsకి మీకు ఇట్లా వచ్చేస్తుంది. ఇది 2 handsకి. దిస్ ఇస్ ద 2 hands ఆఫ్ ది శారీ. ఇది కొంచెం కాంట్రాస్ట్ ఇలా తీసుకుని మనం ఇలా సెట్ చేసామండి. కాంట్రాస్ట్ ఇలా తీసుకుని ఇలా సెట్ చేసాం. ఇది బ్లౌజ్ వర్క్ చాలా బాగుంది. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది వచ్చేసరికి మిషన్ ఎంబ్రాయిడరీ, ఓకేనా. ఇది మిషన్ దిస్ ఇస్ ద ఓవరాల్ ది లుక్ ఆఫ్ ది బ్లౌజ్ అండి. ఇది పట్టు తీసుకుని నేను ఇట్లా చేయించాను. ఇవి 2 కూడా కస్టమర్ శారీస్. ఇలాంటి కస్టమైజేషన్ మీకు కూడా కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.